అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న విద్యార్థినులకు వాళ్ళ తల్లిదండ్రులకు ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే అందించిందండి. ఈ పథకాన్ని రిలీజ్ డేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ పథకానికి బడ్జెట్లో డబ్బుల్ని కూడా కేటాయించడం జరిగిందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు అమ్మఒడి పథకము వైసీపీ గవర్నమెంట్ తీసుకొని వచ్చిందండి. ఈ అమ్మఒడి పథకంతో 13,000 రూపాయలు విద్యార్థులకి అమ్మఒడి పథకం ద్వారా అందించేదండి రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ గవర్నమెంట్. ఈ 13,000 రూపాయలను తల్లుల ఖాతాలోకి వేసేదన్నమాట. అయితే మన కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. తమ అధికారంలోకి వస్తే ఈ అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనంగా పేరు మార్చి 15,000 రూపాయలు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు 15,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు అయితే మొదలుపెట్టిందండి. అంతేకాకుండా వైసీపీ గవర్నమెంట్ కేవలం ఒక విద్యార్థికి మాత్రమే, అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా కేవలం ఒకరికి మాత్రమే అమ్మఒడి పథకం డబ్బులను అయితే వేసేదండి. అయితే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఇంట్లో ఒక్కరుంటే ఒక్కరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, అలా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకానికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున వేస్తాము అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టిందండి. అయితే దీనికోసం మొత్తం 6,487 కోట్ల రూపాయలను మన బడ్జెట్లో మనకు కేటాయించడం జరిగిందండి. ఈ 6,487 కోట్లతో మనకు ప్రతి విద్యార్థి యొక్క తల్లి ఖాతాలోకి ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు అయితే వేయడం అయితే జరుగుతుందండి. అయితే ఇది కేవలం గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకేనా అంటే కాదండి. కేవలం గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకే కాదు, ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న వాళ్ళకు కూడా ఈ తల్లికి వందనం పథకం వర్తించడం జరుగుతుందన్నమాట. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులే. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 6 స్టెప్ వెరిఫికేషన్ ఉండేదండి. అంటే 6 రకాలుగా వెరిఫికేషన్ ఉండేది. కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం ఎక్కువగా ఉండకూడదు, పట్టణ ప్రాంతాల్లో ఆదాయం 12,000కు మించి ఉండకూడదు, వ్యవసాయ భూమి ఎక్కువగా ఉండకూడదు, కమర్షియల్ ల్యాండ్ ఎక్కువగా ఉండకూడదు, ఆదాయపు పన్ను కట్టకూడదు. ఇలా 6 అంచెలుగా చెకింగ్ విధానం ఉండేదన్నమాట. ఈ 6 అంచెల చెకింగ్ విధానాన్ని మన కూటమి ప్రభుత్వం తీసివేస్తున్నట్టుగా మనకు గవర్నమెంట్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. కాబట్టి ఇక లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందండి. కేవలం ఒక్కరు ఇద్దరే కాకుండా లబ్ధిదారులందరూ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఈ తల్లికి వందనం పథకాన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే, తల్లికి వందనం పథకానికి మనం స్కూల్స్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఏ డాక్యుమెంట్స్ కావాలంటే తల్లికి వందనం పథకానికి ముఖ్యంగా విద్యార్థుల యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ విద్యార్థుల యొక్క తల్లి యొక్క ఆధార్ కార్డు, విద్యార్థి తల్లి యొక్క బ్యాంక్ ఖాతా, తర్వాత ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మన బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు యొక్క నంబర్ను లింక్ చేసుకోవడం అన్నమాట. ఇలా ఆధార్ కార్డును లింక్ చేసుకున్నప్పుడు మనకు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద మనకు గవర్నమెంట్ డబ్బుల్ని రిలీజ్ చేసినప్పుడు మన అకౌంట్లోకి డైరెక్ట్గా వచ్చి పడతాయన్నమాట. ఎన్పిసిఐ లింకింగ్ ఇంతవరకు యాక్టివేట్ కాని వాళ్ళు వెంటనే యాక్టివేట్ చేసుకోండి. మన ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ గవర్నమెంట్ పథకాలు రావాలంటే, ప్రభుత్వ పథకాలు రావాలి అంటే ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్పేసి సూచించిందండి. కాబట్టి మీరు ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్కి తల్లులు ఎవరైతే ఉంటారో, తల్లులు లేదా మీ గార్డియన్స్ ఎవరైతే ఉంటారో, గార్డియన్స్ అంటే తల్లి లేని పక్షంలో గార్డియన్స్ యొక్క అకౌంట్లోకి వేస్తారు కదండి. కాబట్టి తల్లి యొక్క ఖాతాలో మీరు ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకోండి. ఇక అంతేకాకుండా బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోండి. మీ ఆధార్ కార్డుకి బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోండి.
ఇవన్నీ అవసరమైన డాక్యుమెంట్స్ అండి. ఇక మన గవర్నమెంట్ అయితే దీనికోసం సర్వేని అయితే చేపట్టిందండి. హౌస్ హోల్డ్ సర్వేని అయితే నిర్వహిస్తోందనమాట. ఈ హౌస్ హోల్డ్ సర్వే ద్వారా ఎవరెవరు పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఒక కుటుంబంలో ఎవరెవరు పిల్లలు ఎంతమంది ఉన్నారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, దానికి సంబంధించిన డోర్ నెంబర్ ఏంటి, జియో ట్యాగింగ్, ఇలాంటి పూర్తి వివరాలను అయితే ప్రభుత్వం అయితే సేకరిస్తోందండి. రేషన్ కార్డులో ఎంతమంది పిల్లలు ఉంటున్నారు, దీని ద్వారా డేటాను అయితే ప్రభుత్వం సేకరిస్తోంది. దీన్ని మనకు అప్లికేషన్ల కోసం విధి విధానాలను రూపొందించడం కోసం ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే ప్రారంభించింది. నవంబర్ చివరి వారంలో మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుందండి మన కూటమి ప్రభుత్వం. అయితే దీన్ని డిసెంబర్ మొదటి వారం నుంచి తల్లుల ఖాతాలోనికి డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో తల్లుల ఖాతాలోనికి వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి. దీనికి కావాల్సిన నిధులు దాదాపుగా 6,487 కోట్ల రూపాయలను ఆల్రెడీ బడ్జెట్లో కేటాయించారండి మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక తల్లుల ఖాతాలోనికి అమ్మ ఒడి లేదా తల్లికి వందనం పథకం యొక్క డబ్బులు డిసెంబర్ మొదటి వారంలో అయితే క్రెడిట్ కాబోతున్నాయండి. ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని 15,000 రూపాయలు, ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, ఇలా ఎంతమంది ఉంటే అన్ని 15,000 మన కూటమి ప్రభుత్వం విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలోనికైతే వేయబోతోందండి. ఇదండి తల్లికి వందనం సంబంధించిన పూర్తి అప్డేటు. మనకు నవంబర్ చివరి వారంలో అయితే అప్లై చేసుకోవడానికి మన కూటమి ప్రభుత్వం అవకాశాన్ని కల్పించబోతోందండి. దీన్ని డిసెంబర్ నెలలో రిలీజ్ చేయబోతోంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి విద్యార్థులు ఈ పథకానికి అర్హులేనండి. ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అని లేదు, ఏ స్కూల్స్లో చదువుతున్నప్పటికీ మనము డబ్బులు చెల్లిస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ అయితే స్పష్టం చేసింది. ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక అంతేకాకుండా 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా రద్దు చేసింది మన కూటమి ప్రభుత్వం. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్పిసిఐ లింకింగ్ అయితే చేసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెబుతోందండి. మీరు ఇంతవరకు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్నట్టయితే వెంటనే ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోండి. మీ బ్యాంకు ఖాతాకు మీ ఆధార్ నంబర్ను లింక్ చేసుకోండి. ఒకవేళ మీకు బ్యాంకు ఖాతా లేనట్టయితే వెంటనే మీరు పోస్ట్ ఆఫీస్లో మీరు ఖాతా అయితే తెరవచ్చండి. 200 రూపాయలతో పోస్ట్ ఆఫీస్లో ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా మీకు ఖాతానైతే తెరుస్తారు. దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంతవరకు బ్యాంక్ అకౌంట్ లేనట్టయితే వెంటనే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 200 రూపాయలు ఇచ్చి ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా ఖాతా ఓపెన్ చేయాలని వివరాలు అడిగితే వాళ్ళు పూర్తిగా మీకు అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఇస్తారండి. ఇక ఇంతకుముందు అమ్మ ఒడిలో తీసుకుంటున్న వాళ్ళు కూడా ఇంకొకసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ప్రతి విద్యార్థుల యొక్క ఆధార్ కార్డు, తర్వాత రేషన్ కార్డు, తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. కాబట్టి మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నింటి సిద్ధం చేసుకొని నవంబర్ చివరి వారం నుంచి అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం అయితే కల్పిస్తోందండి ప్రభుత్వం. ఇవండి మనకు లేటెస్ట్ అప్డేట్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.